తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నంబర్ 7093169898. నమస్తే, నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి. ఈరోజు 9వ తేదీ పంచాంగము మరియు రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని గురించి తెలుసుకుంటాం. ఈరోజు వారం భౌమవారం అవడం వల్ల ఈ యొక్క ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని ఆంజనేయ స్వామి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేస్తున్నాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణుం శివాత్మకం కరుణార్క ప్రభో శాంత రామదూతం నమామ్యహం. నమో ఆంజనేయాయ నమః. ఈరోజు 8వ తేదీ భౌమవారం అనగా మంగళవారం, శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతు, ఆషాఢమాసము, శుక్లపక్షము, తిథి చవితి పూర్తిగా ఉందండి. ఈ రోజున నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఉదయం 7:52 వరకు ఉన్నది. తదుపరి మఖా నక్షత్రము. అమృత గడియలు ఉదయం 6:09 నుంచి 7:56 వరకు అమృత గడియలు ఉన్నవి. వర్జము రాత్రి 8:54 నుంచి 10:38 వరకు వర్జం ఉన్నది. దుర్ముహూర్తము ఉదయం 8:11 నుంచి 9:02 వరకు. పునర్దుర్ముహూర్తము రాత్రి 10:58 నుంచి 11:40 వరకు ఉన్నది. రాహుకాలము ఈ రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉన్నది. యమగండము ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు యమగండం ఉన్నది. గుళిక కాలము 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు గుళిక కాలం ఉన్నది. ఈరోజు భౌమవారం అవటం వల్ల కుజహోరతో ప్రారంభమవుతుంది. ఈరోజు ఆంజనేయ స్వామి దండకం చదువుకోవటము, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటము, రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్రాన్ని పఠించడం వల్ల అందరికీ కూడా అన్ని రాసుల వారికి ఆయురారోగ్యేశ్వర్యాలు అవి ఖచ్చితంగా వస్తాయి. ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మేషరాశి. మేషరాశ్యాధిపతి కుజుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు భౌమవారం అవటం, ఈరోజు ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో ద్వితీయ స్థానంలో గురుడు, తృతీయంలో రవి, చతుర్థంలో చంద్ర బుధ శుక్రుడు ఉన్నారు. అర్ధాష్టమంలో బుధుడు, అర్ధాష్టమంలో శుక్రుడు ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇవాళ హోరాధిపతి కుజుడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే షష్టమంలో ఏకాదశంలో శని, ద్వాదశంలో రాహు సంచారం జరుగుతోంది ఈ రాశి వారికి. ఈ రోజున వీళ్ళు విశేషముగా గణపతి అధర్వణ శీర్షోపనిషత్తు అది ఉపనిషత్ పారాయణ చేయటము, ఉపనిషత్ వినటము ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గణపతికి గరికితో పూజ చేయటము, అట్లాగే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అనేటువంటి నామాన్ని 11 సార్లు పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో రాహు సంచారం వల్ల ఈ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించినట్లయితే ధన సమస్యలు తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశ్యాధిపతి శుక్రుడు లగ్నంలో గురుడున్నాడు. అలాగే ద్వితీయ స్థానంలో రవి సంచారం అనుకూలంగా ఉంది. భాగ్యంలో రవి, తృతీయంలో బుధ, శుక్ర, చంద్రుడు అనుకూలంగా ఉన్నారు. అలాగే పంచమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశంలో రాహు సంచారము, దశమంలో శని సంచారం అనుకూలంగా ఉన్నాయి. అలాగే వ్యయస్థానంలో కుజుడు ఉన్నాడు ఈ రాశి వారికి. వ్యయంలో కుజుడు ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున రుణ బాధలు, రుణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అట్లాగే జన్మగురుడు వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు విద్యార్థులకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే భాగ్యంలో రవి ఉండడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. తృతీయంలో బుధ శుక్ర చంద్రులు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యయ కుజుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటము, అట్లాగే ఓం కుజాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్తున్నాం. మిథున రాశి అధిపతి బుధుడు భాగ్యస్థానంలో ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు. బుధ శుక్ర చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. లగ్నంలో రవి సంచారం, లగ్న రవి వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అర్ధాష్టమ కేతు వల్ల కొద్ది ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే 9వ స్థానంలో శని సంచారము, 10వ స్థానంలో రాహు సంచారము, ఏకాదశంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు. ద్వాదశంలో వ్యయస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది. వీళ్ళు విశేషముగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువార నియమం పాటించడం వల్ల అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఓం గురవే నమః ఇందువల్ల అంటే గురుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం కలిగితే ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓం గురవే నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేసినట్లయితే గురుబలం చేకూరి వ్యయ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ కేతు వల్ల జ్ఞానకారకుడు, ఇద్దరికీ కూడా జ్ఞానాన్ని ఇచ్చేది గురువే కాబట్టి గురవే నమః అనే నామాన్ని చెప్పుకుంటే అనుకూలతలు వస్తాయి. అలాగే గురు దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేసిన అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. రాశ్యాధిపతి చంద్రుడు లగ్నంలో ఉండడం అనుకూల. లగ్న చంద్రుడు దోషప్రదుడు అయినప్పటికీ బుధ శుక్రుల కలయిక వల్ల శుభగ్రహ కలయిక వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తృతీయంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది. అష్టమ శని ఇబ్బందులుగా ఉంటాయి. నవమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. దశమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశంలో గురుడు ఉండడం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యయస్థానంలో రవి సంచారం ఉంది. తద్వారా కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీళ్ళు విశేషంగా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వ్యయంలో రవి ఉన్నాడు కాబట్టి, అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం భాస్కర ఆదిత్యేత అన్నారు కాబట్టి ఆ యొక్క ఆరోగ్యం బాగుండాలంటే రవి అనుగ్రహం కలగాలి కాబట్టి ఈ యొక్క ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు ఉంటాయి. అలాగే అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. రోగాలు వ్యాధులు అటువంటి బారిన పడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అష్టమ శని వల్ల ఓం శనీశ్వరాయ నమః అనే నామాన్ని 19 సార్లు చెప్పి నువ్వులు బెల్లముండ ఆ శనీశ్వరుడికి నైవేద్యంగా పెట్టి బయట కాకికి పెట్టినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే లేదంటే శనీశ్వరుడు ఆలయంలోకి వెళ్ళి శనీశ్వరుడు ముందు పెట్టినా సరే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తదుపరి సింహరాశి. ద్వితీయంలో భాగ్యంలో కేతు సంచారము, అష్టమంలో రాహు సంచారం, సప్తమంలో శని సంచారము, నవమంలో భాగ్యంలో కుజ సంచారము, దశమంలో గురు సంచారము, ఏకాదశంలో రవి సంచారం అనుకూలంగా ఉంది. వ్యయంలో బుధ రవి బుధ శుక్ర చంద్ర సంచారం జరుగుతుంది. అయితే వ్యయస్థానంలో బుధుడు చంద్రుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం. అష్టమ రాహు వల్ల వీళ్ళు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే నామాన్ని 18 సార్లు పారాయణ చేసి విశేషముగా అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశికి జన్మంలో కేతు ఉన్నాడు. జన్మకేతు దోషపడుతుడు, సర్పదోషకారకుడు. అలాగే సప్తమంలో రాహువు, షష్టమంలో శని అనుకూలంగా ఉన్నాడు. అష్టమంలో కుజ ప్రతికూలత ఉంది. నవమంలో భాగ్యంలో గురుడు, దశమంలో రవి, ఏకాదశంలో
బుధ శుక్ర చంద్రుడు అనుకూలంగా ఉన్నారు. అయితే అష్టమ కుజుడు వల్ల జన్మ కేతు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడము ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి విశేషముగా అభిషేకం అర్చన పూజ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి అధిపతి శుక్రుడు, అలాగే పంచమంలో శని, షష్టమంలో రాహువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో గురుడు ఉన్నాడు. నవమంలో భాగ్యంలో రవి, దశమంలో బుధ శుక్ర చంద్ర సంచారం అనుకూలంగా. అలాగే వీళ్ళకి అష్టమంలో గురు సంచారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా గ్రహ అనుకూలత ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు విశేషంగా రాఘవేంద్ర స్వామి అర్చన ఆరాధన చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురు స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున ఎవరైనా గురువు గారికి ఆశీర్వచనం తీసుకోవడం, అలాగే గురు పూజ చేయడం, గురు సత్కారం చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, పంచమంలో రాహువు, సప్తమంలో షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో రవి ఉన్నాడు. నవమంలో బుధ శుక్ర చంద్ర అనుకూలతలు ఉన్నాయి. అలాగే వ్యయంలో కేతు సంచారం ఉంది. వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు శనీశ్వరుడికి విశేషంగా శనీశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడము, అట్లాగే తైలాభిషేకం చేయడము వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అష్టమంలో రవి వల్ల వీళ్ళు విశేషముగా సూర్యనారాయణమూర్తికి ద్వాదశ నామాలు పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయడం వీళ్ళకు కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి ధనురాశి. ధనురాశి అధిపతి గురుడు, కుంభంలో శని అనుకూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో రవి, అష్టమంలో శుక్ర చంద్ర బుధ సంచారం జరుగుతుంది ఈ రాశికి. అట్లాగే దశమంలో కేతు సంచారం జరుగుతుంది. అందువల్ల వీళ్ళకి అష్టమంలో బుధ శుక్ర చంద్ర సంచారం ఇబ్బందిగా ఉంది కాబట్టి, అలాగే అర్ధాష్టమంలో రాహు సంచారం కాబట్టి వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, లలిత సహస్రనామ పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దుర్గా అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయడం, అలాగే దుర్గా సప్తశ్లోకి పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి అధిపతి శని భాగ్యంలో ద్వితీయంలో ఉన్నాడు. తృతీయంలో రాహు సంచారం అనుకూలంగా ఉంది. అర్ధాష్టమ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు. పంచమంలో రవి సంచారము, షష్టమంలో చంద్ర బుధ శుక్ర సంచారము, అలాగే సప్తమంలో కేతు సంచారం ఉంది. ఈ రాశికి అర్ధాష్టమ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి కుజుడికి విశేషంగా అంగారక గ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడము, ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే శ్లోకాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశికి జన్మంలో శని, భాగ్యంలో రాహువు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో గురుడు, పంచమంలో రవి, షష్టమంలో బుధ శుక్ర చంద్ర సంచారము, అలాగే అష్టమంలో కేతు సంచారం జరుగుతుంది. అష్టమ కేతువు దోషప్రదుడు, అర్ధాష్టమ గురుడు, అష్టమ కేతుడు, జన్మశని ఈ మూడు ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క
కుంభరాశి వారు విశేషముగా ఓం శనీశ్వరాయ నమః అనే నామాన్ని, ఓం గురవే నమః, ఓం కేతవే నమః అనే నామాన్ని 18 సార్లు పారాయణ చేస్తూ ఉండడము, అట్లాగే నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేసి నవధాన్యాలు సమర్పించడం ద్వారా ఈ యొక్క రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశ్యాధిపతి లగ్నంలో రాహు సంచారం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో కుజుడు, తృతీయంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. చతుర్థంలో రవి, అర్ధాష్టమ రవి వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే పంచమంలో బుధ, శుక్ర, చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. సప్తమంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది. వ్యయంలో శని సంచారం ఇబ్బంది కలిగే అవకాశంగా ఉంది. వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు విశేషముగా ఈ రోజున వ్యయంలో శని సంచారము, జన్మంలో రాహు సంచారం కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషముగా జన్మ రాహు వల్ల అమ్మవారి యొక్క నామాన్ని, ఓం దుర్గాయే నమః అనే నామాన్ని 18 సార్లు పారాయణ చేయడం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అర్ధాష్టమ రవి వల్ల సూర్యుడికి నమస్కారం చేసి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా ఈ రాశివారు జాగ్రత్తలు వహించినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి 12 రాశుల వారికి ఈ రోజున ఎలా ఉండబోతోందో. ఆ విషయాన్ని గురించి మీకు అంత వివరంగా చెప్పడం జరిగింది. మీరు నేను చెప్పిన నియమాలు పాటించి చక్కగా ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు చేకూర్చుకోగలరని కోరుతూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం. జ్యోతిషరత్న అవార్డు గ్రహీత.